లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సినీ నటి కాంగ్రెస్ మాజీ నేత దివంగత అంబరీష్ సతీమణి సుమలత ప్రకటించారు. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పొత్తులో భాగంగా మాండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. గతంలో సుమలత భర్త కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ కాంగ్రెస్ తరపున మాండ్య నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని సుమలత గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆమెకు టికెట్ దక్కనందున ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గత వారం భాజపా సీనియర్ నేత ఎంఎస్ కృష్ణతో సుమలత భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. కుదిరితే భాజపా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అప్పుడే తెలిపారు. ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించారు. సుమలత భర్త అంబరీష్ గత ఏడాది నవంబర్ 24న మృతి చెందారు. మాండ్యాలో సానుభూతికి వారసత్వానికి మధ్య పోటీ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.